హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చనా స్కిల్స్. ఈరోజు నేను చెప్పబోయే స్కిల్ వచ్చేసి మనిషికి అతి ముఖ్యమైనది. ఈ స్కిల్ లేని మనిషి అంటూ ఉండడు అండ్ ఇది జీవితానికి చాలా అవసరమైంది కూడా. అదే ధైర్యం. ధైర్యమైనది జీవితంలో చాలా విలువైందని నేను చెప్తాను. ధైర్యం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రస్తుతం సునీత విలియమ్స్ అనే మహిళ మాత్రమే గుర్తొస్తుంది. ఆమె గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె 1965 సెప్టెంబర్ 19వ తారీఖున జన్మించింది. అంటే ప్రస్తుతం ఆమె వయసు 58 సంవత్సరాలన్నమాట. ఆమె ప్రస్తుతం టెస్ట్ పైలట్గా వర్క్ చేస్తుంది. ఆమె గతంలో 321 రోజులు 17 గంటల 15 నిమిషాలు ఆమె అంతరిక్షంలో గడిపింది. సునీత విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిని, నాసా వ్యోమగామి, అంతర్జాతీయ అంతరిక్ష స్టేషను నియమించి సాహసయాత్ర 14కు యురాలిగా చేశారు. తర్వాత ఆమె సాహసయాత్ర 15లో చేరారు. 1983లో విలియమ్స్ మేరీల్యాండ్లోని అన్నాపోలిస్లోని యుఎస్ నావల్ అకాడమీలో ప్రవేశించారు. ఆమె 1987లో నావల్ ఏవియేషన్ ట్రైనింగ్ కమాండ్ వద్ద ఏవియేషన్ శిక్షణ పొంది తరువాత జూలై 1989లో ఆమె యుద్ధ హెలికాప్టర్ శిక్షణ పూర్తి చేశారు. పెర్షియన్ గల్ఫ్ యుద్ధానికి సన్నాహక కార్యక్రమాల్లో ఇరాక్లోని కుర్దిష్ ప్రాంతాలపై నో ఫ్లై జోన్ల స్థాపనలో, అలాగే 1992లో మాయామీలో ఆండ్రూ హరికేన్ సమయంలో సహాయక కార్యక్రమాలలో ఈవిడ పాల్గొన్నారు. ఈమె పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నారు. బోస్టన్ మారథాన్లో పాల్గొన్న మొదటి వ్యక్తి ఈమె. సునీత అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జన్మించింది. తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్కి చెందినవాడు. తల్లి బోనీ జలోకర్ స్లోవేకియా దేశస్థురాలు. వీరికి ఉన్న 3 సంతానంలో సునీత చివరిది. ఆమె అమెరికాలోని నవల్ అకాడమీలో ఫిజిక్స్ డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పూర్తి చేసింది. ఆ విధంగా సునీత విలియమ్స్ తన జీవితకాలం మొత్తం స్పేస్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్కి త్యాగం చేసింది. ఆ దేవుడు దయ ఉంచి తను తిరిగి రావాలని మనం కోరుకుందాం. అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.